మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. మనకి ఈ రోజుల్లో విటమిన్ B12కి సంబంధించి చాలామందిలో డెఫిషియన్సీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అయితే ఈ విటమిన్ B12కి ఏమిటి ప్రాబ్లం ఏమవుతుంది అంటే రకరకాల నరాల సమస్యలు కానీ, లేదా రక్తహీనత కానీ, లేదా కాన్సన్ట్రేషన్ లేకపోవడం కానీ, మెమరీ పవర్ తగ్గిపోవడం కానీ, ఇలా బలహీనతతో రోజు రోజుకి ఇబ్బందులు పెరుగుతున్నాయి అండ్ సమస్యలు పెరుగుతున్నాయి అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ రోజు రోజుకి పెరుగుతుంది. దానికి ఇక రకరకాల మెడిసిన్స్, రకరకాల ఫుడ్ ప్రత్యామ్నాయం ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే ఒక్కసారి ఆలోచించండి, విటమిన్ B12కి మీరు కనుక ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారో, ఏ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారో వాటి ద్వారా మరి మీకు పరిష్కారం లభించిందా? విటమిన్ B12 బాగుందా బాడీలో? అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మెడిసిన్స్ ద్వారా తగ్గాయా లేదా పెరుగుతున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే నెక్స్ట్, విటమిన్ B12 తగ్గింది అని చెప్పగానే ఇమ్మీడియట్గా మనకు ఫుడ్ ఇది ఏంటంటే నాన్ వెజ్ నుంచి మనకి విటమిన్ B12 వస్తుందని ఒక కొండ గుర్తు మాదిరిగా అయిపోయింది. కానీ ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిత్రులారా, నాన్ వెజ్లో నుంచి విటమిన్ B12 ఎలా వస్తుంది? ఒక్కసారి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి, మనసును అడగండి, లేదా తెలుసుకోండి. సో జనరల్గా నేను చెప్తున్నాను, యానిమల్స్ నుంచి విటమిన్ B12 రావడం అనేది అవి తినే గడ్డి నుంచి, తాగే నీటి నుంచి ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా డైజెషన్ ప్రాసెస్లో దాన్ని విటమిన్ B12గా మారుస్తుంది. అయితే మనం కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, సలాడ్స్, గ్రీన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా మనకు కూడా ఆ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పొరపాటు ఉంది. ఏమిటి? అవి గడ్డి కానీ, కూరగాయలు కానీ ఏవైనా కడుక్కోకుండా తింటాయి, మనమేమో కడుక్కొని తింటాం. సరే, కడుక్కోకుండా తినడం ద్వారా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. కానీ పూర్తిగా హైజీన్ పేరుతోటి మొత్తం పీల్ ఆఫ్ చేసేసి ఏ పైన పొట్టు లేకుండా తింటున్నాం, ఇంకా విటమిన్ B12 ఎలా వస్తుంది చెప్పండి? అలాగే నాన్ వెజ్ తింటే ఎలా వస్తుంది చెప్పండి? సో ఫ్రెండ్స్, యానిమల్స్కైనా మనుషులకైనా సోర్స్ ఒకటే, ఫుడ్ ఒకటే. చక్కగా పళ్ళు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు, ఇవి గ్రీన్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవాలి. అప్పుడే మనకి కూడా విటమిన్ B12 స్వయంగా మన శరీరంలో కూడా తయారయ్యేటువంటి సామర్థ్యం